నమస్తే అండి సుభాష్ శర్మ గారు. నమస్కారం అమ్మా. బిజీగా ఉన్నారు, ఇంకొంచెం పని చెప్తారు అనుకుంటున్నా. చెప్పండి. నా దగ్గర కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయండి. ఓకే. అంటే గూగుల్లో దొరికినవనే కాదు ఇవి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగాము. ఓకే. ఇది కూడా అవునో కాదో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు గూగుల్ నుంచి తీసుకొచ్చి మనకి అయ్యుండొచ్చు, చెప్పలేము అది. ఓకే. ప్రస్తుతం అంతా అంటే ఈ టైంలో ఎలక్షన్స్ లేకపోయినప్పటికీ ఒకలాంటి ఫీవర్ నడుస్తుందండి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే క్వశ్చన్ మార్క్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది కదా. అండ్ అసలు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది ఒక్కొక్క రాజకీయ నాయకుడికి తెలుసుకోవాలని ఆసక్తిగా చాలా మందికి ఉంది, కాబట్టి వాళ్ళ కోసం కొంతమంది తీసుకున్నానండి. ఎక్కువ ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, బట్ కొన్ని ఓకేనా. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక ఐటీ మినిస్టర్ గా అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఫస్ట్ చూసారా మీరు కేటీఆర్ గారు. ఓకే, నా దగ్గర ఉన్న దాని ప్రకారం 24th July 1976 లో పుట్టారట ఆయన. 24th July 1976. ఆ టైంలో మేము పుట్టలేదు కాబట్టి మాకు తెలియదు. నేను చెప్తాను కదమ్మా. ఎలా ఉంది రాజకీయ భవిష్యత్ ఓవరాల్ గా, ఎలా ఉండే అవకాశం ఉందంటారు? 1976 24th July. కేటీఆర్ గారు పుట్టినటువంటి వారం వచ్చేసి శనివారం అవుతుందమ్మా. సాటర్డే రోజు ఆయన పుట్టినటువంటి వారము. అలాగే ఆయన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర అంటే శివుడి యొక్క నక్షత్రం. చాలా మందికి డౌట్ ఏం వస్తుంది అంటే టైమింగ్ తెలియదు కదా అని, వాళ్ళు టైమింగ్ ఇయ్యలేదు. మరి పర్లేదండి, టైమింగ్ అంటే ఒక రోజులో నక్షత్రం కావచ్చు, లేదు అంటే రాశి కావచ్చు, అదే ఉంటుంది టైమింగ్. మనం ఆఫ్టర్నూన్ కానీ, లేదు అంటే ఉదయం కానీ, లేదా సాయంత్రం ఏదో ఒక టైంని మనం అంచనా వేసుకొని చెప్పవచ్చు. అయితే దీంట్లో నేను మార్నింగ్ టైం తీసుకున్నాను, ఒక టైం మార్నింగ్ సమయం తీసుకున్నాను. అయితే మార్నింగ్ సమయం తీసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక ఆరుద్ర నక్షత్రం అవుతుంది. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకున్నట్టయితే లగ్నం మీన లగ్నం అవుతుంది. మీన లగ్నానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే శని ఉన్నాడు, రవి, బుధుడు, 4 గ్రహాలు అత్యద్భుతంగా కలిసి ఉన్నటువంటి జాతకం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా రాజు ఎక్కడున్నా రాజే, రాజకీయాల్లో ఉన్నా రాజే, లేకపోయినా రాజే. రాజతత్వం ఎక్కడికి వెళ్ళదు. అంటే అధికారము అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక ఒక మనిషికి అది ఒక అలంకారమే తప్ప అది శాశ్వతమైనటువంటిది కాదు. కానీ మనిషికి జాతకం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. కాబట్టి రాజకీయాల్లో కనుక చూసుకున్నట్టయితే, మొన్న తరహాలో కనుక చూసుకున్నట్టయితే ఆయనకున్నటువంటి మిథున లగ్నానికి ఆరుద్ర నక్షత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే కనుక అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని జార విరుచుకోకుండా ఆ అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అనుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి రాశి కలిగినటువంటి వారు, అలాగే నక్షత్రం కలిగినటువంటి వారు ఈ జాతకులై ఉంటారు. అయితే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు అని అంటే కనుక కేటీఆర్ గారి జాతకమే తీసుకుందాము. అయితే ఈయనకు కోపము, ఆవేశం విపరీతంగా ఉంటుందండి. కాకపోతే అది చూపించేటటువంటి విధానాన్ని బట్టి, ఎక్స్పోజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. రాశి వచ్చేసి మిథున రాశి అవుతుందండి, ఆరుద్ర నక్షత్రం అవుతుంది. కనుక ఈయన త్రయోదశి కృష్ణపక్షం రోజు పుట్టడం జరిగింది. నక్షత్రాధిపతి రాహు అవుతాడు. నక్షత్రాధిపతి రాహు అయినటువంటి కారణం చేత ఎన్ని మంచి పనులు చేసినా నీలాప నిందలు తప్పవు. మనం ఎదుటి వారికి మంచి చేద్దాం. ఇప్పుడు చాలామంది, ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఎవరినైనా తీసుకోండి, ఏదైనా మంచిది, అయ్యో నా ఫ్రెండ్ కదా, నా స్నేహితుడు కదా, లేదా నా అన్నయ్య కదా అని చెప్పి వాళ్ళకి మంచి చేద్దామని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ఆలోచించామనుకోండి, అక్కడ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే నెగిటివ్ ఇంపాక్ట్తో వెళ్ళిపోయి నా మీద ఏదో స్వార్థంతో చేస్తున్నాడు, నాతో ఏదైనా పని ఉంది అనేటటువంటి స్వభావంతో చేస్తున్నాడు అనేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగిపోతుంది. అలాగే కేటీఆర్ గారి స్వభావం కూడా అలాగే, ఎంతోమందికి మంచి చేద్దామని వాళ్ళు సొంతంగా చేద్దామని వెళుతూ ఉంటారు. కానీ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడికి ఆయనకు చెడ్డ పేరు రావడం కావచ్చు, లేదా నెగిటివ్ ఇంపాక్ట్ ఆయన మీద పడి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఆయన జాతకంలో ఎప్పటికీ ఏర్పడుతూ ఉంటాయి. అది అందుకు ఆయన దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోకూడదని నా సలహా. ఇంకోటి ఏమిటి అంటే కనుక ఆయన పుట్టినటువంటి స్వభావం కనుక చూసుకున్నట్టయితే మంచి వ్యక్తి, దాంట్లో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. వ్యక్తిత్వ పరంగా అయితే మంచి వ్యక్తే. ఇక సమయ సందర్భాలను బట్టి వ్యక్తిత్వం అనేటటువంటిది ప్రతి మనిషిలో చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈయన జాతక ప్రకారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని రోజుల పాటు ఈయనకు ఇబ్బందులు తప్పవు. దాదాపుగా 3 ఏళ్ల పాటు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈయన దశ కూడా ఇప్పుడు నడిచేటటువంటి దశ చూసుకుంటే గనక ఈయనకు బుధ మహర్దశ ప్రారంభమైంది.
ఈ బుధ మహర్దశ కారణం చేత బుధుడు లగ్నంలో చూసుకున్నట్టయితే శనితో కలిసి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు శనితో కలిసి ఉన్నటువంటి కారణము చేత ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజల విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబం చిన్నాభిన్నం కావడం కావచ్చు, లేదా కుటుంబంలో చీలికలు కావచ్చు ఏర్పడేటటువంటి అవకాశాలు కేటీఆర్ గారి జాతకంలో కనిపిస్తున్నాయండి. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇండిపెండెంట్గా అయితే రాజకీయ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈయన పార్టీ పెట్టడం కావచ్చు, లేదా ఉన్న పార్టీని అభివృద్ధి చేద్దామనేటటువంటి ఆలోచన కావచ్చు, తప్పకుండా కేటీఆర్కి రాజకీయ భవిష్యత్తు అనేటది చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఆయన జన్మతహానే రాజు, అంటే రాజతత్వాలు కలిగినటువంటి వ్యక్తి, రాజ స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి రాజకీయ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రాజకీయ భవిష్యత్తుతో పాటు ఈయన జాతకంలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక అది ముఖ్యమంత్రి అనేటటువంటి చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అంటే దాంట్లో దశ, అంతర్దశ, వింశోత్తరి దశ, ప్లానెటరీ దశలో ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్ అంతా వేస్తే దానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటిది, అంటే రాజు అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది దాని ప్రకారం చెప్తాం. ఇప్పుడున్నటువంటి ఈ లగ్న కుండలి ప్రకారం, ఇప్పుడున్నటువంటి సమయం ప్రకారము ఈయనకు పంచమ స్థానంలో శుక్రుడు, శని, రవి, బుధుడు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. దాని కారణం చేత ఇప్పుడున్నటువంటి ఈ 3 సంవత్సరాలు మాత్రం కాస్త ఇబ్బందులు పడాల్సినటువంటి పనులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈయనకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడండి, రాహు సంచరిస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో కాస్త ప్రమాదాలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి. అలాగే ఎవరిని పడితే వారిని నమ్మకూడదు, ఎందుకంటే నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసేటటువంటి అవకాశాలు ఆయన జీవితంలో ఏర్పడేటటువంటి సూచికలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి ఆయన. ఓకే, నెక్స్ట్ కేటీఆర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళ చెల్లి